హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ ఇంత ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. చాలా వరకు చాలా మంది హెల్త్ ఎట్లుంది నర్సక్క అని అడిగారు. ఇక దోస్తులు కొంచెం అయితే ఓకే అన్నమాట. నిన్ననే హాస్పిటల్ వెళ్ళైతే వచ్చినాం. టాబ్లెట్స్ అయితే 3 months అనేది వాడాలి. ఇక ఎప్పుడు ఎట్లుంటున్నది అనేది మాత్రం అయితే తెలుస్తలేదు. ఒక్కొక్కసారి ఓపుకుంటుంది, ఒక్కొక్కసారి అస్సలకే ఉండట్లేదు అన్నమాట. ఇక మీకోసం అయితే మేమైతే ఖచ్చితంగా వీడియోస్ చేస్తూ ఉంటాము. అలాగే వీడియోస్ చేయకపోతే మళ్ళీ మా ఛానల్ కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది పడుతుంది అన్నమాట. అందుకనైతే మేమైతే వీడియోస్ అయితే చేస్తాము. చెయ్యని రోజు బాగా ఓపికరు లేని రోజు మాత్రం ఖచ్చితంగా పోస్ట్ అనేది పెడతాం దోస్తులు. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే పెళ్ళాం వద్దు ప్రియురాలు ముద్దు పాట 41 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. పోతాన్నవరా దాని దగ్గరికి పోయి తీసుకొని రాపో, పొద్దుగాల అలిగి పోయింది. ఓ అమ్మా, నేనేం కావాలని ఎల్లగొట్టలేదు, దాన్ని పీకుమని అనలేదు. అర్థమైందా? అది ఇచ్చదే నాతోటి లొల్లి పెట్టుకొని పోయింది. ఇక అవ్వగారిల్లు దగ్గరుందని ఊరుకుతే ఎవరు ఊకుంటారు? దాని ఇష్టం పోని, దాని ఇష్టం ఉన్నప్పుడే అత్తది రాని, మనమెందుకు దాన్ని డిస్టర్బ్ చేసుడే? గట్లాంటి అన్నవేంద్ర నువ్వు భలే మాట్లాడతానవు. ప్రేమించే కదా బిడ్డ మీరు పెళ్లి చేసుకున్నది. ఇప్పుడు గిట్లా గొడవలు పెట్టుకొని కోపతాపాలు పెట్టుకుంటే ఎట్లా పాడైతుంది? వాళ్ళైనా ఏమనుకుంటారు? అప్పుడేమో ఒప్పిత్తివి, మంచిగా చూసుకుంటానంటివి, చేసుకుంటివి. ఏదో లొల్లిలు అత్తయి పోతాయి గాని ఫోన్ అన్న చేయకపోయినావు. పోయింది కదా బిడ్డ, ఫోన్ చేసన్నా మాట్లాడు. చేత్తా నేనేం అనలేదమ్మా. ఎందుకు నువ్వు మంది ముంగట రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు అని అన్నందుకు అప్పుడు అట్లున్నావు, ఇప్పుడు ఇట్లా అంటున్నావు. అసలు నాకు నా మీద నీకు ప్రేమ ఉన్నదా లేదా అని తెగ ఫీల్ అయిపోతుంది అది. భార్యలకు గట్లనే ఉంటది. ఇక ప్రేమలు ఉన్నప్పుడేమో బాగా ప్రేమ చూపించి పెళ్ళంగా వచ్చినాక ప్రేమ చూపించకపోతే ఎవ్వరికైనా గట్లనే ఉంటది. ఆ రోజున నేను లవ్ మ్యారేజ్ వద్దు ఏదద్దు అని అంటే వినకపోతివి, నాకు అదే కావాలని ఆమెనే పెళ్లి చేసుకున్నాక చిన్న వాటికి పెద్ద పెద్ద గొడవలు ఎందుకు పెట్టుకోవాలి మీరు? ఏ పెద్ద గొడవ ఏం లేదు, అలిగిపోయింది. అది ఇటు రాకపోతే ఎటత్తది? ఆమెనే అత్తయ్యే అమ్మా, నువ్వు అంత టెన్షన్ తీసుకోకు. మా మధ్యలో గొడవలు కామన్ వస్తాయి పోతాయి, మళ్ళా మేమిద్దరం ఒకటి అయితాం గాని గొడవ పడ్డంత మాత్రాన మళ్ళీ తెల్లారులెత్తే మాట్లాడుకుంటాం కదా. అవ్వగారింటికి పోవుడు అంత అవసరమా? నువ్వేమో గిట్లా అనబడితివి, అదేమో సింగ ఉరికే. అదే అత్తత్తి పెట్టిపోతాను మరి. నేను ఎట్లేదు ఇప్పుడే అత్తగాని, ఇప్పటిదాకా ఇంట్లోనే ఉన్నా కదనే. ఇక కాసేపు అన్నట్ల బయటకు పోవద్దా? తొందరనే వస్తా. అనో టైం ఉంది, గంట సేపు. సరే ఫోన్ అయితే దానికి చేస్తా. ఏందో ఏమో, నేనన్నా ఫోన్ చేసి రమ్మంట. జర అయినాక నాకు మనసున్నే పట్టది. వీళ్ళిద్దరూ లొల్లి పెట్టుకుంటే ఇద్దరు మంచిగా నవ్వుకుంటా తొల్లుకుంటుంటేనేమో ఇంట్లో ఉన్నోళ్లకు మనశ్శాంతి. ఇక ఊకే గిట్లా లొల్లిలు పెట్టుకుంటా చీటికి మాటికి అది అటు పోతే వీడి ఇటు పోతే నాకేమనిపించాలి? నాకు పిసేలేత్తది. ఏం చేస్తాను? ఏం లేదు దా. ఫోన్ చేసినావా నీ భార్యకు? చేయలే. ఇక ఇప్పటిదాకా ఇంట్లో ఫ్రెష్ అప్ అయినా ఇక చెయ్యలేదు, చెయ్యాలి. చేయకుంటే ఇంకా తీయలేవు. ఆమెచ్చామే వేయింది, ఆమెచ్చామే రాదా? నువ్వెందుకు ఫోన్ చేసుడు? మా అమ్మ ఒర్రిచ్చి చంపుతలేదా? పో దాన్ని దోలుకరా పో, ఫోన్ అన్ని అయ్యి రమ్మని ఎందుకు లొలి పెట్టుకుంటుర్రు అని అది ఆగమైతుంది. నువ్వు ఏమనను కూడా అనలేదు తెలుసా. అట్టనే వాళ్ళ ముంగట వీళ్ళ ముంగట ఆరా పోరా అని విలువకే మంచిది కాదు. ఇన్ని రోజులు అంటే లవర్స్ కావచ్చు, ఇప్పుడు మనకు పెళ్ళి అయింది అని అన్నగంతే. దానికి నువ్వు అట్లంటావా ఇట్లంటావా, నువ్వు అట్లా మారిపోయినావు నువ్వు ఇట్లా మారిపోయినావు అని ఏందో చదువుడు. ఆమెకు బాగానే పొగరెక్కింది తియ్యి. నువ్వు అన్నయ్యల్లో తెచ్చిపెట్టుకుంటా అన్నయ్యల్లో కొనిచ్చుకుంటుంటా అంటే ఆమెకు పొగరు ఎక్కింది నెత్తికి గట్లా. ఇప్పుడు ఏం తీసుకొత్తలేనే? అబ్బా నేను చూస్తలేనా మొన్న బిర్యానీ అనుడితోటే బిర్యానీ తీసుకొచ్చి పెట్టినవు.
అగో నీకు కూడా తీసుకొచ్చిన కదా రోజు. తీసుకొస్తే ఆమెకి ఎందుకు తీసుకొచ్చుడు మరి? అన్నదల్ల తెచ్చి పెట్టేసరికి ఆమెకి గట్లనే ఇక. సరేలే పోనీ తీయి. ఉండని, ఆమెకు అస్సలకే ఫోన్ చెయ్యకు నువ్వు, అస్సలకే తీసుకురాకు. ఉండని, ఎన్ని రోజులు ఉంటదో. అమ్ముకుంటదానే. ఓ మా అమ్మ ఇప్పుడు ఫోన్ల మీద ఫోన్లు కొడతలేదు ఇక కోడలకు. నువ్వు కూడా ఊకవుతీ, నీ భార్యని ఇచ్చిపెట్టి నువ్వు కూడా ఏముండవు. గివ్వే నీ కథలు. ఏ భార్యని ఇచ్చిపెట్టి ఉండకపోతే నీ దగ్గరికి ఎందుకు అత్త ఇప్పుడు? అప్పుడే ఫోన్ చేసి దాన్ని రమ్మనకపోదునా? నీతోట అన్నట్ల కాసేపు మాట్లాడదాం, మైండ్ అనేది రిలీఫ్ అవుతుందని అత్తే నువ్వు కూడా అదే సుప్రభాతం పెట్టబడితివి. అదేం లేదు గాని రేపు మటన్ తీసుకొస్తావా? బాగా రోజులు అవుతుంది తిననే తినలేదు. ఇక నా బిడ్డ ఊకే మటన్ మటన్ అని అంటుంది. సరేలే తీసుకొస్తరే. ఫీజు ఇంకెంత కట్టాలి? ఇంకొక 8,000 కట్టాలి ఇక. సరే నేను 2 రోజులైనాక 8,000 ఇస్తా, కట్టేయి. ఇక కట్టేస్తే ఈ సంవత్సరంతో ఓ బాధ అనేది ఊతది. సరే మరి, ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయి ఉన్నాయి. నా దగ్గర ఎందుకు ఉండే? ఏ పైసలు బొచ్చడు పైసలు ఉంటాయి. నీకు ఏం కావాలో అది అడుగు, నేను తీసుకొచ్చి నీకు ఇస్తా కదా. సరే సరే గాని నేనెందుకు అడగా? నాకు అడగాలంటే భయం అవుతుంది, నువ్వేమనుకుంటావు అని. లేదు, నేనెందుకు అనుకుంటా? నీకేమైనా పిచ్చా ఏంది? మీకెవరున్నారు? నేనే కదా అన్ని చూసుకునేది. అదే గాని నువ్వు ప్రొద్దునచ్చిన ఇప్పుడు ఈ టైం అవుతుంది, నాకు ఒక్కసారి కూడా ఫోనే చేయలేదు వాడు. ఎందుకు ఇట్లా చేస్తాడు అసలు? పెళ్ళి కాకముందేమో నువ్వు పెళ్ళైనాక నిన్ను అస్సలకే పంపి నువ్వు లేకుండా నేను బతకా అని అన్నోడు, ఈ రోజున గిట్లా బిహేవ్ చేస్తుండు. అసలు వీనికి ఏమైంది? నా మీద ప్రేమ అనేది ఎందుకట్లా తగ్గిపోతుంది? ఇక పెళ్ళైతే ప్రేమ అనేది తగ్గిపోతుందా? ఇంకా పెరగాలే గాని ఎందుకు కాల్ చేస్తలేడు? మరి పోయినావు కదా కోపంతో రావే అని కూడా కాల్ చేస్తలేడు. అసలు వీనికి ఏం పుడుతుంది? ఒకసారి ఆ అక్కకు ఫోన్ చేద్దాం. వచ్చిండా అక్క, కనబడ్డా, ఏమన్నా అన్నడా అని. హలో చెప్పురా. ఏం చేస్తున్నావు అక్క? ఏం లేదురా, అట్టిగానే ఉన్నా. చెప్పు. ఏం లేదు గాని మీ ఇంటి సైడ్ గిట్లా వచ్చిండా? ఎందుకురా? ఒట్టిగానే అక్క, ఏమన్నా అన్నడా నా గురించి అని? రాలేదు, ఏమనలేదురా. నాకు కనిపించలేదు. అవునా అక్క? సరేలే. ఎందుకురా? కాదు, కనీసం కాల్ కూడా చేయలేడు. ఎందుకు మరి? ఎటు వేండు అని. ఏమో మరి, ఇంట్లోనే ఉండవచ్చు, తెలియదు. కాకపోయినవురా? కాదక్క, నేను ఇప్పుడు అలిగి వచ్చిన కనీసం ఫోన్ అన్న చేసి రమ్మనాలే కదా, లేకపోతే అయినన్నా రావచ్చు కదా. ఏమన్నా బాగానే దూరం ఉందా మా ఇల్లు? ఇక్కడనే నాయే. మా అమ్మ వాళ్ళు పనికి పోయిర్రు, నాకు ఒక్కదానికి బోర్ కొడుతుంది. మరి కనీసం ఫోన్ చేసి ఏమైందే, ఎందుకు పోయినావని కూడా అడుగుతలేడు. అయ్యో, అడుగుతాడు తీరా, నువ్వేమో టెన్షన్ పడకు. నువ్వు చీటికి మాటికి అట్లా పోవద్దు. అట్లా పోయినావనుకో మొగోళ్ళకు కూడా నచ్చది, వాళ్ళు కూడా కోపం పెట్టుకుంటారు. సప్పుడేక రా నువ్వు. ఏమో తీయక్క. సరేలే. సరే ఉండు. అన్వి, అత్తమ్మ. ఏమైంది బిడ్డ? అలిగి అత్తివి, ఈడ కూసుంటివి. దా మన ఇంటికి మనము పోదాం. కాదత్తమ్మ, గింత టైం అవుతుంది నేను వచ్చి, కనీసం నాకు బావ ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడు మా ఇల్లు దగ్గరనే కదా, కనీసం వచ్చి రమ్మని కూడా రమ్మంటలేడు. ఆయనకు గంతున్నదిగా. వాని టెన్షన్ వానికి అవుతుంది. వాడు ఇంట్లో లేడు, మరి ఎటు వేండో? ఇంట్లో లేడురా. ఎటు వేండో తెలుస్తలేదు. అప్పుడే వేండు, వాడు ఇంకా రాలేడు కదా. ఫోన్ చేస్తే మరి లిఫ్ట్ ఎత్తనే లేడు. పూసుకన నీ మీద రంది పెట్టుకొని ఎటన్నా వేండా ఏంది అని నాకు భయమైంది. మరి నీ దగ్గరకి ఇట్లా ఉండడా అని నేను అత్తన్నా. నా దగ్గర లేడు, నా దగ్గరికి రాలేదత్తమ్మా. ఫోన్ చేసినా లిఫ్ట్ ఎత్తలేడు కదా. ఓసారి నువ్వు వెయ్యలేవు బిడ్డ. కొట్టుకున్నా చేసుకున్నా మీరిద్దరు భార్య భర్తలు ఆయే. గట్లా ఒకరి మీద కోపం, ఒకరి మీద ఎందుకు? మీకు మంచిగా ఉండాలి గాని. ఆయనకు ఉండాలి కదా అత్తమ్మ ప్రేమ. పెళ్ళైనాక ఎందుకు తగ్గిపోతుంది? అట్లేం లేదు, తగ్గిపోదు గాని ఒకసారి ఫోన్ చేయి. అన్నం తినలేడు, ఏం తినలేడు, మరి ఎటు వేయండో అడుగుదాం. అమ్మని చెప్పు, నేను ఇంటికి వస్తా, నువ్వు ఎటు పోకు, ఏం టెన్షన్ పడకు అని చెప్పు బిడ్డ. సరేలే. హలో, ఏంటిది? ఎక్కడున్నావు? బయట. ఏం చేస్తున్నావు? ఏం లేదు. తిన్నావా? లేదు ఇంకా. ఎందుకు తినకుంటున్నావు? నువ్వు ఇప్పుడు పోయినావు కదా మీ ఇంటికి, నువ్వైతే తిని మంచిగా ఉండలేవు. నీకు నా గురించి ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మరి నేను వచ్చినా అని కనీసం నువ్వు కాల్ కూడా చేస్తలేవు.
నువ్వు నాకు చెప్పిపోయినావా ఏమన్నా నేను ఏమన్నా పొమ్మన్ననా? నీ ఇచ్చ నువ్వు పోయినవు నాకు చెప్పకుండా చెయ్యకుండా. అట్లా పోవుడు అవసరమా నీకు? నైట్ ఎంత గొడవ పడ్డావు నాతోటి, అందుకే కదా నేను వచ్చింది. నేను అట్టిగా ఆనందానికి చెయ్యని దానికి నీ ఇచ్చ నువ్వు అదయ్యి పోయినవు, అర్థమైందా? సరే గాని ఇప్పుడు ఏమంటావు? నేనేమంటలేను, నీ ఇష్టం, నీకు నచ్చిందే చేసుకో. నేను లేకుంటే నువ్వు ఉంటావా? ఎట్లుంటా ఉండగదా. మరి ఎందుకు కాల్ కూడా చేస్తలేవు నాకు? నాకు పిచ్చి లేచే నేను బయటకు వచ్చిన, అర్థమైందా? నాకు పిచ్చి లేచే నేను బయటకు వచ్చి ఈడ కూసున్నా, అర్థమవుతుందా? సరే గాని ఇంటికి రా, నేను వస్తున్నా. అన్నం తినేవు. నాకు అద్దు, ఇప్పుడు అన్నం అద్దు, ఏదద్దు. తినకుంటుంటే ఎట్లా? అద్దు, నాకు అద్దు. ఎందుకు అట్లా అంటున్నావు? అద్దు ప్లీజ్. నువ్వు వస్తున్నా, చక్కగా ఇంటికి రా, అర్థమైందా? నేను ఇప్పుడు 10 minutesలో ఇంటి దగ్గరికి వస్తా, నువ్వు రాకపోతే చూడిగా. ప్లీజ్ నా డిస్టర్బ్ చేయకు. కట్ చేసిండు అత్తమ్మ, బయట ఎక్కడనో ఉన్నాడట. సరే గాని నువ్వు ఇంటికి తాళం వేసి రాలేవే. మీ అమ్మోళ్ళు ఎటు వేర్రు? వాళ్ళు పనికి వేర్రు పొలం కాడికి. సరేదా, నువ్వు తిన్నవో లేదో నడువు. అన్నం కూర అండినా వాడు అత్తడు, ఇద్దరు కలిసి తిందురు రార్రి. మీరిద్దరు మంచిగా ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. అడవే లేవు, నేను చెప్పినప్పుడు నువ్వు. సరే. ఏంటిదట్రా? ఏం లేదు, ఇక అమ్మ అక్కడికి పోయినట్టుంది, ఫోన్ చేయించింది. అమ్మ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ వేయలేదు కదా, ఫోన్ చేసి రా నువ్వు ఎక్కడున్నావు అని అంటుంది. నస్తాన్నా ఇద్దరం కలిసి తిందాం రా అని అంటుంది. అవసరం లేదు, నువ్వు ఇప్పుడే కదా ఇక్కడ తిన్నది. అని ఆమెకు తిననట్టు తెలుసు కదా, మా అమ్మ పోయి అక్కడ చెప్పినట్టున్నది, తినలేడు వాడు ఎటో పోయిండు అని. వస్తా అన్నదా? ఆ వెళ్తావా? ఆ కాసేపు ఉండొచ్చు కదా. నాకు ఉండాలనే ఉందే, కానీ ఏం చేద్దాం, మళ్ళా రాలేదు అని మళ్ళా అదోలొల్లి. ఛీ. సరేలే మరి వెళ్ళు, అక్కడ షర్ట్ ఉంది వేసుకొని వెళ్ళు. నువ్వేం చేస్తావు? ఇంకా సేపట్లా పడుకుంటా, నాకు నిద్ర వస్తుంది. నైటు నువ్వు వస్తావు కావచ్చు, నువ్వు కాల్ చేస్తావు కావచ్చు, మాట్లాడచ్చు అని చాలా సేపటి దాకా నేను పడుకోలేదు. అవునా, సరే మరి పడుకో, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇక నువ్వు ఫోన్ చేయకు, ఆమె మళ్ళీ ఫోన్ చూస్తే పెద్ద లొల్లి. సరే. వెళ్ళొస్తా. టీషర్ట్ వేసుకోవా? డోర్ మీద ఉంది, వేసుకొని వెళ్తా. సరే వెళ్ళు. ఏ బిడ్డను కూడా పనికి రమ్మంటే ఏంది పుష్ప, ఇంటికాడుండి ఏం చేస్తాంది? మీకు ఇంట్లకు ఎట్లెళ్తాంది? నాకు మంది తక్కువ పడతారు, మీ బిడ్డ ఇన్ను ఇంకొకళ్ళు అయితే మంచిగా తొందర అయిపోనా చేను. అయ్యో, నేను రమ్మంటున్నా గానీ దానికి సాధన అయితే లేదు. ఈ మధ్యలో ఆరోగ్యం దంది మంచిగా ఉంటలేదు, ఇక అందుకే అత్తలేదు. ఏం సాధన అయితే లేదు, ఇప్పుడే ముసలిదైందా ఏంది? ఆవు పుష్ప, మరి నువ్వు ఒక్కదానివే కట్టం చేయబడితివి, మరి మీకు ఎక్కడి నుండి వెళ్తుంది? ఉన్న దాంట్లో ఎల్ల తీసుకుంటా అత్తున్నాం నర్సవ్వ, లేని దానికి ఏడికి పోతాం. ఉన్న దాంట్లోనే బుక్కెడు వండుకుంటా తినుకుంటా అత్తున్నాం. నేను గట్టిగా పనికోదాం దాయే రమాయే అని అంటే, ఇగో నీది నువ్వు ఉండిపో, నీది నువ్వు వండుకోపో, నాకు ఎట్లనో వెళ్తుంది, నేను ఎట్లనో ఎల్ల తీసుకుంటా, నన్ను పనికి రమ్మంటావు, నువ్వు నా అమ్మతోటి ఉండు లేకపోతే లేదు అని అంటాంది బద్మాషిది. అవు నర్సక్క, అందుకే కదా దాన్ని ఏమీ అంటలేను నేను. దాని మోకమ్మ అండా, ఆ జోలికి పోయే బదులు కుక్క జోలికి వేయింది నయమని సప్పుడేక నా పనేదో నేను వేసుకుంటానా. ఏమున్నా కుక్క కైక్కుమన్నట్టే కైక్కుమంటాంది. అయితే నీకు వెనక ముందు ఎవ్వరు లేకపాయే, ఎటన్నా పోయి 4 వద్దులు ఉందామన్నా కూడా లేరు, అందరూ చచ్చిర్రు. నా కొడుకొక్కోడు ఉంటే మంచిగా ఉండకపోవునా? నా కొడుకు దగ్గరికి నేను పోకపోవునా? ఇక వాడో దాన్ని పట్టుకొని పీకిండు, వాడు పత్తకలేడు జాడకలేడు, అమ్మానడు ఏదనడు, ఏడున్నాడో ఎట్లున్నాడో కూడా తెలియదు మాకు. చెప్పు నీ బిడ్డకు నర్సవ్వ రమ్మన్నది మరి రేపు అని చెప్పు, అత్తనేమో రాని లేకపోతేనేమో లేదు. సరే చెప్తా. అవు మల్లక్క, ఇలా ఇంట్లకు ఎట్లెళ్తాంది? మనం పెళ్ళమ్మోడు కట్టం చేసినా కూడా మనకే ఓ పూటకు ఉంటలేదు. అసొంటిది మంచిగా తింటారు, తిరుగుతారు, మంచి మంచి బట్టలు ఎత్తారు, పొలను పడ్లా చదివిపిస్తాంది, రాజుగా అన్నట్టు రానిత్తనే లేకపాయే. ఏం పాడోనే, దానికి మిండెళ్ళు తక్కువ ఉన్నారా? ఒకడు పోతే ఒకడు అన్నట్టు 10 మందిని ఉంచుకుంటది. అది ఒకడు ఇయ్యపోతే ఒకడిత్తడు, గట్లా దానికి వెళ్తది. ఏమోపా, మూలగొట్టకు పాడైతాంది, అది ఎవరితోటి ఉంటుంది అనేది మనం చూస్తానమా? అరిగా నాకెందుకు రాయే,
ఏంది మాట్లాడిందా నీ భార్య? ఇక మాట్లాడకపోతే ఏం చేస్తుంది, మాట్లాడింది. ఓ ఇక నువ్వు మొత్తం ఫీలింగ్ అయిపోయినావు కావచ్చు కదా, ఇక మొత్తం ఏడికి పోయినావు కావచ్చు. అదేం లేదు, అట్లా మాట్లాడిందిగా. ఏం చెప్తాంది మరి? ఏం లేదు, ఇక పని స్టార్ట్ చేసిర్రు. అమ్మ బోల్దోముతుంది, ఆమె ఊడ్చుకుంటా వస్తుంది. మా అమ్మ కూడా పనిపోయి వస్తాంది కదా. ఏమైందో ఈ గీడున్నావు? ఏం లేదమ్మా, ఇప్పుడే వచ్చిండు, అట్టిగానే మాట్లాడుతుండు. అయితవాయి గాని బిడ్డ నరసవ్వ పనికి రమ్మంటుంది కదా, 2-3 రోజులు పడుతుంది. మరి అత్తేంది మీ బిడ్డ ఇంటికాడ ఏం చేస్తాంది, రమ్మంట అయిపోవు కదా అని అంటాంది. ఆ నేనత్తా, నాకే సాతన అయితే లేదు, సూత్తలేవా అమ్మ నువ్వు? అదే చెప్పినా గాని దొరికితే 3 రోజులు 4 రోజులు దొరుకుతుంది కదా అని. ఎందుకు తీ ఆంటీ, మీరు పోయేదే ఎక్కువ, ఇంకా ఆమె ఎందుకు? ఈ పోరడేంది గిట్లా అంటాడు? పని చేసుకుంటేనే కదా బిడ్డ బతికేది, పని చేయకపోతే మాకెన్నుండత్తాయి పైసలు, ఎవరు మాకు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఏదన్నా అవసరం ఉంటే నేను చూసుకుంటా తీ ఆంటీ. ఓర్ని అవ్వా, ఈడేంది గిట్లా మాట్లాడతాడు? పూసుకన మళ్ళా వీనికి కూడా ఇది లైన్ ఎత్తందా ఏంది దొంగముండా? అబ్బో గట్లెందుకు గాని, వచ్చిందా? వచ్చింది, హోంవర్క్ రాస్తుంది. సరే సరే. పిచ్చా నీకు, అమ్మతోటి గట్లా అంటావు, దానికి మళ్ళా లేనిపోని డౌట్లు వస్తాయి. నేనేమన్నా మరి నిన్ను పనికి రమ్మనబట్టే, అవసరమా నువ్వు పనికి పోవుడు? నేను పోను గాని అగలేవేజే రాయనాక ఎప్పుతా మిగతాయి రాయిపో. అయితే నీకు మాటలు బాగా వస్తున్నాయి. చూసినవా? నువ్వు నేను ఫోన్ చేస్తలే. సరే. నీకు ఎందుకే అంతగానం మాటలు వస్తున్నాయి? ఎవరితోటి ఎట్లా మాట్లాడాలనేది నీకు తెలియదా? అన్ని పిచ్చి పిచ్చి నాటకాలు అవుతున్నాయా ఏంటి? ఏమనుకుంటది? ఆయన వచ్చి అట్టిగానే మాట్లాడుతుండు, తిన్నరా పనులైనయా ఏంది అనేది. నాటకాలా నీకేమన్నా? అట్లా మాట్లాడద్దు, నడు చెప్తాపా. ఏం హోంవర్క్ రాస్తావో అంతగనం? యా దోస్తులు చూసిర్రా, ఇట్లా ఒక 5-6 నెలలైతే గడిచిపోతుంది అన్నమాట. 5-6 నెలల తర్వాత ఏమైందో చూడుర్రి. హలో మాన్సా, ఏమన్నారా హాస్పిటల్ పోతే? అత్తమ్మ ఎల్లుండి రమ్మని చెప్పిర్రు, ఎల్లుండి వచ్చి అడ్మిట్ అవ్వమన్నారు. ఇక ఆపరేషన్ చేస్తారంట. అదే కదా, ఇక 9 నిండినాయి కదా. అదే అత్తమ్మ, నార్మల్ కి చూస్తామని అంటున్నారు గాని ఇక మమ్మీ ఉండి అద్దు, ఆమె నొప్పులు తీస్తుందో తీయదో, ఇక రేపు ఒక్కరోజు చూసి ఎల్లుండి అడ్మిట్ అయితాం, ఆపరేషన్ చెయ్యండి అని చెప్పింది. అద్దద్దు, నువ్వు నొప్పులు తీయవు, నీతోటి కాదు, ఆపరేషన్ అయితే వనైతే నేను ఎల్లుండి రావాలా మరి? రా అత్తమ్మ, ఇక ఎల్లుండి వచ్చి ఇటే ఉందువు, సరేనా? సరే రా నాని, పొద్దున వస్తలే. మంగళవారము అడ్మిట్ అయితే ఇక బుధవారం మార్నింగే చేస్తా అని అన్నది. సరే తిన్నవారా మరి? తిన్నత్తమ్మా, ఇప్పుడే ఇగో అమ్మ ఇడ్లీలు చేసింది, అవే తిన్నా. అవ ఏం చేస్తుండు, శ్రీను ఏం చేస్తుండు? ఏమో ఇంకా శ్రీను లేవ్వలేదు బిడ్డ. మామయ్య నేను ఏం లేదు, ఇంత ఉప్మా పోసుకున్నాం, తిన్నాం, ఇక్కడ కూసున్నాం. సరే అత్తమ్మ మరి. సరే మళ్ళా అప్పటి వరకు ఫోన్ చేస్తది. సరే. ఏమైందట్నే? ఏం లేదు, మంగళవారం రోజు అడ్మిట్ కమ్మన్నారట, బుధవారం రోజు ఆపరేషన్ చేస్తారట. ఇక మనకు మనవడో మనవరాలో అత్తదిగా, ఇక నువ్వు తాతయ్యవు అయితానవు. ఇక నువ్వైతే నానమ్మవైతలేవా అనే? ఇక నానమ్మను అయితా గాని. ఇంకేమైంది మరి? వాళ్ళు ఇంకా లేవలేదు. లేచేమైనా పని చేసి ఉన్నదా? తీయలేవు, రోజు ప్రొద్దున్నే లేచి ఆఫీస్ కి పోవుడాయే, పండుకొని. అంటే బంటి అంత బాగేనా? ఇటు అత్తలేవు. అట్టిగానే ఆంటీ. పెళ్ళైనప్పటి నుండి ఎవరి కాళ్ళు అందరూ భార్యలతోటి బిజీ అయిపోయారు కదా.
అదేం లేదాంటీ, శ్రీను లేవలేదా? ఇంకా లేవలేదు. ఇక ఇవాళ ఆదివారం అని మంచిగా పడుకున్నాడు. ఎందుకు బంటి ఎటు పోతారు? ఎటు పోవులేదు అంకుల్, అయితే చేపలు గడ పడుతుర్రట, పొయ్యి తీసుకొద్దామని ఎల్లా అండదామని. అవునా, మీ భార్యకేమన్నా అయిందా బంటి? మీ అమ్మ మొత్తమే ఇంట్లోకే బయటకు వెళ్తలేదా? ఇటు మోకే కనబడతలేదు. అయింది, ఇప్పుడు 3 నెలలు అల్లా అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. అవునా, ఆహా, కంగ్రాచులేషన్స్. ఇంకేంది ఇక మా సీనుకు ఇంకో 2 రోజులైతే ఎవరో ఒకళ్ళు పుడతారు. ఇక తర్వాత మీకు పుడతారు. అవునా ఆంటీ, ఎప్పుడు డెలివరీ? బుధవారం చేస్తా అన్నారు నాని. పోవాలి, మేము అటే తిరుగుడు అవుతుంది కావచ్చు వారం రోజుల దాకా. అవునా, ఇంకేంది ఇక సీనుగాడు తండ్రి కాబోతుండన్నమాట. అవునవును. ఇవ్వమంటావా బంటి మరి? పండుకొని తీయ అంకుల్, ఇక వాడు పండుకొని మనకి నిద్ర అంతే బంగారం గాని మీకోటి తెమ్మంటావా మరి చేప? తీసుకురా మరి, వచ్చినాక అంకులు పైసలు ఇస్తాడు. ఇంకా నేను కూడా ఏం కూర అండలే. సరే ఆంటీ. ఎవరు పోతారు? ఎవరెవరం కర్రీం గాడు నేను ఇద్దరం పోతున్నాం. వాడు ఆల్రెడీ బైక్ వేసుకొని వచ్చిండు, ఇక ఇద్దరం పోయి తీసుకొస్తాం. మరి అయినాక ఎవరన్నా అయ్యరా? ఆమె కూడా ప్రెగ్నెంట్ ఏనట, మొన్ననే కన్సీవ్ అయిందట. ఆహా, మీ ముగ్గురికి ఇక ఎవరెవరు పుడతారో చూడాలి. ఎవరు పుట్టినా మంచిగుంటే అయిపోతుంది ఆంటీ, గంతే. సరే సరే. భలేపు ఇల్లు చిన్నప్పటి ఒకటే దగ్గర చదువుకొని పెరిగి పెళ్లిళ్ళు వేసుకొని ఇప్పుడు పిల్లల్ని కనబట్టే. మరి కాలం అనేది ఆగుతుందా అనే గట్లనే గడుతనే ఉంటది. అమ్మా, ఇంతకు ముందు బంటిగాడు వచ్చిండా? అవునరా, వచ్చిండు. ఏంటిదట? చేపల కోతుర్రట శ్రీనత్తడా అని అన్నాడు. నన్ను లేపద్దా? లేపుడెందుకు, మేము పోయి తీసుకొత్తాం తీ అని అన్నారు. ఓర్ని అవ్వా, నేను పోతా. డ్రెస్ వేసుకొని పోయి టీషర్ట్ వేసుకొని పోతా. ఆయన తెత్తా అన్నాడు తీ, మళ్ళా నువ్వు ఏం చెప్తావు? అరే నాని, ఏంటిదే? మానసకు బుధవారం ఆపరేషన్ చేస్తా అన్నారట కదా. అవును అవును. నేను నాతో అనలేదు. నిన్న వచ్చేసరికే నైట్ అయిపోయింది. అప్పటికి ఇక నాకు గుర్తులేదమ్మా నీకు చెప్పడం. మరి ఎప్పుడు పోదాంరా? ఎల్లుండి పోదాము, హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు అని అన్నారు కదా. ఎల్లుండి పోయి అక్కడనే ఉందాం ఇక. సరే సరే, నువ్వైతే బ్రష్ అయిపో. సరేనే. నా కొడుకింత బుద్ధిమంతుడు ఆయపటికే ఇల్లును ఇట్లా ఎల్ల తీసుకుంటా అత్తుండు. నీ అసొంటోడు అయితేనా అబ్బో ఘోరముండు. నేనేం చేసిండే? ఓ, ఏం చేసినానంటున్నావా? సంసారి శుద్ధ పూస. ఇల్లునంత ముంచినవు, ఇల్లునంత లాస్ చేసినావు. ఇంట్లోది గుంట పోయి మందికి పెట్టినవు. మమ్మల్ని ఎటు కాకుండా అడక తినే బతుకు చెయ్యాలని చూసినావు. కానీ ఆ దేవుడు అనేటోడు ఉండి మమ్మల్ని ఇట్లా కాపాడుకుంటా వచ్చిండు. గాని లేకపోతేనా అబ్బో మేము ఏ బతకయ్యేదో మాది. నాకు పుట్టిన ఒక్క కొడుకు ఇంత బుద్ధిమంతుడు అయ్యేపాటికే ఇల్లును అట్లా పోషించుకుంటా అత్తుండు. పాయింట బుక్కెడు తింటున్నవి ఇంట్లోకొచ్చి. అదే ఇంకోడైతే నిన్ను ఇంట్లోకు రానిచ్చేటోడా? ఇక నేను చచ్చేదాకా, నువ్వు చచ్చేదాకా ఈ సుప్రభాతం అనేది నువ్వు మారవు కదా. ఎప్పటికి ఇట్లనే చదువుకుంటూ ఉంటావు. అవు, చదువుకుంటూ ఉంటా, నువ్వు పడుకుంటా ఉండాలి. ఏమో తీయే, ఇప్పుడు నిన్ను ఏమన్నా నా పరిస్థితి మంచిగా లేదు. సప్పుడేక మూసుకొని ఉన్నది నయ్యం. అట్లనే మూసుకొని ఉండక ఎందుకు కొడతానవు? ఆతవు కాబోతానవు, కొంచెం మన సిగ్గు అనిపిస్తలేదు నీకు? దేనికి? నీకైనా ఇక సరే తీ. అసలు ఈయనకు ఏమైంది? ఎందుకు ఇట్లా చేస్తుండు? నాతోటి అస్సలకే మంచిగా ఉంటలేడు. ఊకే రాత్రి పగలనక ఎటు పోతుండు, ఎటు తిరుగుతుండు. ఇంట్లో అస్సలకే ఉంటలేడు. ఏమైంది? ఈరోజు ఎట్లన్నా వేసి గట్టిగా అడగాలే. నైట్ కూడా చక్కగా ఉంటనే లేడు. లేచి చూసేసరికి ఎటు పోతుండో ఏమో. ఎప్పుడో వస్తుండు, పడుకుంటుండు. ఏం చేయాలో అర్థమైతలేదు. ఎందుకు ఈయన ఇట్లా మారిపోయిండు? అసలు ఎవరన్నా మార్చుతుర్రా, లేకపోతే ఇంకెవరితోటన్నా లవ్లో ఉన్నాడా? రాత్రి పగలనక ఎటు పోతుండు, ఏం చేస్తుండు? ఆ విషయం మనకి ఎట్లా తెలియాలి? ఏమైందే? నా కూర అండుకోవద్దానే? అండుకోవద్దమ్మా, ఏదైనా నాకు మనసు మంచిగా లేదు. ఎందుకు, ఏమైంది? కాదత్తమ్మా, అసలు బావ ఏం చేస్తుండో నాకు అర్థమైతలేదు అత్తమ్మా. నాతోటి సరిగ్గా ఉంటలేడు. సరిగా ఉంటలేడు అనంటే ఏమన్నట్టే? కాపురం చేస్తలేడా ఎట్లా? గట్లనే అనుకోరాదత్తమ్మా. నేను దగ్గరికి పోయినా కూడా నన్ను దూరం కొడుతుండు. ఏంది? అవునత్తమ్మా, నేను దగ్గరికి పోయినా కూడా నన్ను దూరం కొడుతుండు. నాకు ఏం చేయాలో అర్థమైతలేదు. ఈ మధ్యలో చూసినావా, అసలు ఇంట్లో కూడా ఉంటలేడు. రాత్రి కూడా ఎటో పోతుండు, ఎటో అత్తుండు అత్తమ్మా.
ఎప్పటిసుందు పోతుండో గాని నేనైతే 10-15 రోజుల నుండి గమనిస్తున్నా. ఎటువైనామంటే నేను ఎటువైనా బాత్రూమ్ పోయినా అటువైనా ఆ ఫ్రెండ్ గాడు ఫోన్ చేసిండు, ఈ ఫ్రెండ్ గాని ఫోన్ చేసిండు, ఏదో లొల్లట అని ఇట్లా పిచ్చి పిచ్చి కారణాలు చెప్తుండు. అరే నువ్వేం చెప్తున్నావు, నాకు ఎప్పత్తలేదా? ఏమని చెప్పాలత్తమ్మా, నీకు చెప్తే నువ్వేమనుకుంటావో అని నేను ఎవ్వరికి చెప్పకుండా నా మనసుల్నే దాచుకుంటున్నా. ఛీ, నాకు అంత పిచ్చిలేస్తుందత్తమ్మా, ఆయన ఎందుకు ఇట్లా మారిపోయిండు? ఏమున్నా మన అన్న ఇంటికే పోతుండు. నేను మస్తు సార్లు చూసినా పోతుండు, అక్కడ పోయి ముచ్చట పెడుతుండు. ఎక్కడా? అదే ఆ రానక్కోళ్ళ ఇంటికాడా. ఆడికి వాడు ఎప్పుడో పోతాడు, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఎప్పటిసుందో ఆడ పోయి కూసుంటాడు. ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడతాడు, లేకపోతే సప్పుడేంకా అత్తడు. గాళ్ళింటికి పోతాడు అనేది మన భ్రమనే. గాళ్ళేం చేస్తారు, వీడు మనీళ్ళేనాయది పోతాడు అత్తడు. అట్లా చిన్నప్పటి నుంచి అక్కడనే పుట్టి పెరిగిండు కాబట్టి వానికి ఆ ఇల్లు అంటే ఇష్టం. ఆడ పోయి మంచి చెట్ల కింద కూసుంటాడు. కానీ మరి వీడు ఎటు పోతుండు రాత్రి? ఇలా అడగత్తమ్మా ఎట్లయినా చేసి. అయితే లేవని వస్తాండు. ఏమైందిరా గివర్ దాకా వన్నావు? ఏం చేయాలే, లేచి నిద్రొచ్చింది, పడుకున్నా. ఏమైంది? ఏం కాలేదు గాని నువ్వు ఈ మధ్యలో ఇంట్లోనే ఉంటలేవు, మరి ఎటు తిరుగుతాన్నావు, ఎడబోతున్నావు? నేనెటు తిరుగుతా, నేనెటు పోతున్నా? ఇంట్లో ఉండకపోతే ఎటు పోతున్నానే? ఏదైనా పని ఉంటే అవసరం ఏదన్నా ఉంటే బయటకు పోతా. నాతోటి ముందు లెక్క ఎందుకుంటలేవు? అరే మళ్ళా పిచ్చిలేసిందా నీకేమన్నా? ముందు లెక్క ఉంటలేవు అని అంటున్నావు. ఉంటున్నా కదనే, నేను నీతోటి ఉండకపోతే ఎవరితోటి ఉంటా? అవురా బాడకవు, రాత్రి అనక పగలనక ఎటు తిరుగుతాన్నవురా? రాత్రి కూడా ఎటో పోతున్నవట కదా. నువ్వు ఎటు పోయినా దానికి చెప్తున్ననే అమ్మా. మా దోస్తుగాళ్ళు ఫోన్ చేస్తే పోతా. రాత్రి 12కి 1కి ఏ దోస్తుగాళ్ళు ఫోన్ చేస్తుర్రు? ఒకసారి వాళ్ళ నంబరు నాకు ఇయ్యి, నేను మాట్లాడతా. ఇరా మాట్లాడతాం. మరి నీకు పెళ్ళయింది, పెండ్లా ఉన్నది, ఈ పెండ్లాన్ని పెట్టి రాత్రి ఎటు పోతాన్నావు, ఎవరి దగ్గరకు పోతాన్నావు, ఏ దోస్తుగాడు ఎందుకు ఫోన్ చేయాలా? వానికి పెళ్ళాన్ని లేదా, పిల్లలు లేరా, లేకపోతే ఎట్లా పాడైంది మేము అడుగుతాం. కాదు, మీ ఇద్దరికి ఏమైనా పిచ్చిలేసిందా? ఇంత పొద్దుగాలనే కయ్య కయ్య నా మీదికి ఒర్రుతుర్రు. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసినావనుకో సంపుత చెప్తున్నా నేను. లవ్ మ్యారేజ్ వేసుకున్నోళ్ళు గిట్నే ఉంటారా? 8-9 సంవత్సరాల నుండి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. మళ్ళా ఇప్పుడు దాన్ని దూరం పెడితే దానికి ఏమనిపిస్తుంది? దాని అవ్వగారికి తెలిస్తే ఊకుంటారా? ఓర్ని అవ్వ, నేను ఏం చెప్తానని ఇంతగానం మొత్తుకుంటానవే? నువ్వు ఫస్ట్ ఫోన్ ఇయ్యి, నీ ఫోన్లు మాట్లాడు కూడా బాగా అవుతుంది. దౌడ మీదకి ఒక్కడు చంపిండు అనుకో, చూసుకో ఇక మళ్ళా ఎట్లా అటు ఉన్న చెంప ఇటు తిరుగుతుంది. నేను ఎవరితోటి మాట్లాడుతున్నానే? ఎవరితోటి మాట్లాడంగా నువ్వు చూసినవే? నువ్వు చేస్తే నాకు దోస్తుగాళ్ళు లేకపోతే పని మీద నుండి మీటింగ్స్ వాళ్ళు చేస్తారు, అంతే తప్పించి నాకెవరు చేస్తారే? రాత్రి ఎటు పోతున్నావు నాకు అది కావాలే. ఎటు పోతున్నావు చెప్పు. ఎటు పోతాన్నావు? అరే ఎటు పోతలేనే, నేను ఎప్పుడన్నా గట్టని దోస్తుగాళ్ళు తాగుకుంటా ఉంటారు కదా, వాళ్ళు కాల్ చేసి ఏమైందిరా పండుకున్న వారా కాసేపు ఇటు రారా అని అంటేనేమో పోతా. గంతే, ఊకే పోతున్నానా ఎప్పుడో ఒకసారి. ఏంటిది ఎప్పుడో ఒకసారి? అత్తమ్మా రోజు పోవుడే తెలుసా? నేను పండుకునేది చూసుడు, నేను పండుకున్నాక పీకుడు. మళ్ళా నాకు ఈయన లేకపోతే అట్టిగానే తెలివి అవుతుంది కదా. తెలివై చూసేసరికేమో పక్కకు ఉంటలేడు. ఇక నేను లైట్ తీసుకుంటున్నా, ఎటు వేయండో పోనీతి, అయినే అత్తడు కదా పడుకుంటాడు అని నేను సపడేక పండుకుంటున్నా. మళ్ళా లేచి 4కి అట్లా 5కి తెలివయ్యేసరికి పక్కలా ఉంటుండు. అసలు మీరు మనసులా లేకపోతే గాడిదులా? ఇట్లా ఎన్ని రోజుల నుండి అవుతుందో నాకు ఒక మాట చెప్పవా? నువ్వు ఆ చీటికి మాటికి గల్ ఇంటికి పోయి ఆడ కూసునుడు అవసరమా? అక్కడికి ఎందుకు పోవుడు? మీది పాతిల్లే కావచ్చు, అవసరమా? ఆమె ఎసొంటిది, ఆమెతోటి మాట్లాడితే నన్ను అస్సరికే ఆమెతోటి మాట్లాడినియడత్తమ్మా. మరి ఈయన పోయి అక్కడ ఎందుకు కూర్చోవాలి? వాళ్ళతోటి ఎందుకు గంటలు గంటలు సోది పెట్టాలి? ఎందుకు ముచ్చట్లు పెట్టాలి? వాళ్ళ ఇంట్లోకి ఎందుకు పోవాలి? గది ఇంట్లోకి ఎందుకు పోతాన్నావు? గాడికి ఎందుకు పోతాన్నావు? అరే అమ్మా, మీ ఇద్దరికేమన్నా పిసలేసిందా అనే నాకు అర్థమైతలేదు. అది మన పాత ఇల్లు, నాకు అక్కడ అలవాటైన ప్లేస్ కాబట్టి అక్కడి పోతా, కూసుంటా చెట్ల కింద, ఏదన్నా ఫోన్స్ వస్తే మాట్లాడతా. వాళ్ళు తిన్నరా అంటే తిన్నానంట, గంటలనే తప్పించి నేను అక్కడ గంటలు గంటలు సోదెందుకు పెడతా? నాకేమో అవసరం? సప్పుడేక నేను ఇంటికి వస్తా. కాదత్తమ్మా, నేను మస్తు సార్లా గమనించిన తెలుసా? ఆమెతోటి నవ్వుకుంటా తుల్లుకుంటా మాట్లాడు. ఈయనకేం అవసరం? నేను అటు పోతేనేమో అవసరం లేదు, దాని సోపతి పట్టద్దు, అటు పోవద్దు అంటాడు. ఈయన పోయి దాంతో నవ్వుకుంటే ఎందుకు మాట్లాడాలి? సరుపు సరిసింది అనుకో, చూసుకో. మళ్ళా నాకు కోపం తెప్పియకు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, నాకు బీపీ లేపకు.
ఏంటిది లేపకపోతే ఏంది పోనీ పోనీ ఏమనద్దు అని నేను ఊకుంటా అత్తున్నా, కానీ బాగా రెచ్చిపోతున్నావు. చెప్పు మరి నేను కావాలా అద్దా? అద్దు అనంటే నేను ఇంట్లోకి వెళ్ళిపోతా, విడాకులు ఇచ్చే నాకు. ఏందే గట్ల మాట్లాడబడితివి? అవునత్తమ్మా, నా మీద ఇంట్రెస్ట్ లేకపోతే, నా మీద ప్రేమ లేకపోతే నాకు విడాకులు ఇచ్చి ఆయనకు నచ్చిన వాళ్ళతోటి ఉండని నేను అద్దంటున్నానా చెప్పు? ఈ మధ్య ఎప్పుడైనా బయటకు పోదాము అని అంటే అద్దు నాకు ఆ పనుంది ఈ పనుంది అని అనుడు అట్టిగానే తిరగచ్చుడు. మరి నన్ను కొంచెం కూడా కేర్ చేస్తలేడు. అసొంటోంతోటి నేను ఎట్లుండాలి? పోతావా? పోవే, నువ్వు పోవే మీ అవ్వగారింటికి ఓ. అరే బాడకవు, నీకు మాటలు బాగా వస్తున్నాయి, మరి ఎవరు నేర్పిస్తారో నాకైతే అర్థమే అయితలేదు. పండ్లన్నీ రాలగొట్టి చేతుల పెడతా, నోరు మూసుకొని దాన్ని మంచిగా చూసుకుంటా ఉండాలి నువ్వు. నిన్ను నమ్మి వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎట్లా చూడాలరా? కొంచెమన్నా తెలివి లేదా నీకు? నువ్వు ఇప్పుడు తిండి పెడతలేనా, లేకపోతే దానికి గొనిత్తలేనా, దానికి ఏం పెడతలేనా? నీ జీతం ఏది, నీ పైసలేవి, నీ లెక్కేది? పెళ్ళైనాక కొత్తలా అన్ని లెక్కలు చెప్పినావు కదా, పైసకు పైసా అది చెప్పినావు ఇది చెప్పినావు కదా, మరి ఇప్పుడేవి? నేనేమో ఆల్తు ఫాల్తు ఖర్చు చేసేటోని కాదు, నేనేమో అది చేసేటోని కాదు. నీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎవరికి చెప్తావురా? నాతోటి పొద్దున్నే ఒర్రకుర్రి మీరు. చూసినావా అత్తమ్మ ఆయన సంగతి? గిట్లా గట్టిగా మాట్లాడేసరికేమో సపడేక వీక్తాడు, నాకేం సంబంధం లేదు అన్నట్టు. నువ్వేం బాధపడక ఆగే బిడ్డ, నేను ఉన్నా కదా నీకెందుకు? ఆగు, వాడు ఏం చేస్తాడు ఏం కథ ఎటు పోతాండు అనేది నేను కనిపెడతా, ఆగు. వాని పండ్లన్నీ ఏం లేకుండా రాలగొడతా, వాడు ఏమనుకుంటాడో ఏమో అత్తమ్మ. నాకైతే పిచ్చిలు ఎత్తంది, అస్సలకే ఉండబుద్ధి అయితే లేదు. ఇక మా వాళ్ళు ఏమంటారో, మా వాళ్ళకి చెప్తే నువ్వు ఏరికోరి చేసుకున్నావు కదా, లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా, నీది నువ్వే అనుభవించాలని అంటారని మూసుకొని సప్పుడేక ఉంటున్నా. కన్నా మనసులో ఎంతో బాధ ఉన్నది. బాధపడకే, నీకు నేను లేనా? ఆగు, వాడు ఏం చేస్తాడు, మరి పైసలన్నీ ఏడబోతాయి, వీడు రాత్రి పగలనక ఎటు తిరుగుతాడు అనేది మనం చూద్దాం, ఆగు. సరేలే, దాని గురించి పట్టించుకోక, ఆగు, నేను చూసుకుంటా కదా. సరే. అరే మామా నమస్తే. నమస్తే. నీ అవ్వ ఏమైందిరా, మొత్తం కననే పడతలేవు, అటు మూకే అత్తనే లేవు. అట్టుగానే రా, ఇక నా పని నాకే అవుతుంది, పనికి వచ్చినాక ఇక వండుకున్నాడు అవుతుంది. కాదురా మామ, నువ్వు నువ్వు కిరాయి ఉంచుతివి, వాళ్ళు నీకు పరిచయం అంటివి, కనీసం ఒక్కసారి అన్నట్టు అత్తనే లేకపోతివి. అటెందుకు రా అచ్చుడు, వచ్చి మైండ్ ఖరాబ్ చేసుకున్నాడు తప్ప ఏం లేదు. ఎందుకురా? మళ్ళా వాళ్ళు అదోటిదే ఇదోటిదే అని అంటారు. వాళ్ళకు ఎప్పటికీ ఏదో ఒకటి గుర్తుకత్తనే ఉంటది. ఒక్కసారి తెచ్చిచ్చినామనిట్టే ఊకే ఫోన్ చేస్తూనే ఉంటారు. మరి నువ్వెందుకురా నాకు చెప్పినవు? ఏమో ఇక చెప్పినా గాని ఏమన్నా ఎత్తనవా సహాయం? ఏం చేస్తలేనురా, ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా చికెన్ మటన్ కావాలంటే తీసుకొచ్చి ఇస్తా గాని ఇక ఏమి చేస్తలేను. ఇంటికి ఎవరన్నా మొగోళ్ళు అత్తుర్రారా? లేదురా. ఎందుకు? కాదు అత్తుర్రా అని. లేదు, ఎవ్వరు రారు, వాళ్ళు ముగ్గురే ఉంటుర్రు. అలా భర్త కూడా అత్తలేడు కదా. భర్తనద్దనే కదా మందితోటి ఉండేదామె. అంటే భర్త అత్తే ఆమెకు సందు కాదు కదరా దేనికైనా. ఏమో తీరా, ఎవ్వరిది ఎట్లున్నదో గాని. ఎటు పోతున్నావు? ఒక బీరేద్దామని పోతున్నారా. ఎందుకురా ఇయ్యాల పొద్దుగాలనే? పొద్దునేముంది, పొద్దున 11 అవుతుంది. అరా ఇద్దరం కలిసి తాగుదాం, బాగా రోజులైతాంది. సరేదా. ఏమైంది, పనులు తీరినాయా? తీరినాయి అక్క. తిన్నారా మరి? ఆదివారం ఏం కూర అండిర్రు? ఇక ఏం కూర అండుడవ్వా, గుడ్లు తెచ్చుకున్నాము వండుకున్నాము. ఎటు పోలే నువ్వు? పోలే. ఇంట్లో బాగానే లొల్లిన పడుతుంది, ఏమైంది అక్క? ఏం చేయమంటావు, నా కొడుకు ఈ మధ్యలో బాగా ఏషాలు ఎత్తుండు. పాపం నా కోడలు ఎంతకని ఓర్చుకుంటది, ఇక దానికి బీపులేసి ఎల్లా ఒర్రింది. ఏం చేస్తాండవ్వా? ఏమో రాత్రి పగలనక తిరుగుతాండట. అమ్మో, ఆ పోరి గమనిస్తాందా ఏంది? ఏడి పోతాండో, ఎవరితోటి అజ్జేస్తాండో నాగిట్ల ఎరకాయన దాని ఈ పంత సున్నం చేస్తా. మరి ఆడిదాంతోటి మాట్లాడుతాండో లేకపోతే మొగోళ్ళ సోపతికి తిరుగుతాండో గాని ఎవరితోటి తిరుగుతాండో ఎవరితోటి మాట్లాడుతుండో నాకైతే తెలిస్తే మాత్రం నేను ఊకుండే బొడ్డినే కాదు. అట్లెందుకు ఊకుంటాం? ఆయన మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారాయే, గట్లెందుకు ఎత్తారు? ఏం పాడో అని మీద ఏం శనేశ్వరం కూర్చున్నదో, చక్కగా మాట్లాడతలేడు, ఇంట్లో చక్కగా ఉంటలేడు, ఏం చేసుడో అర్థమైతలేదు. వాని మనసులో మనసు ఉంటలేదు, ఊకే ఆగమాగం అవుతుండు, ఆగమాగం ఆలోచిస్తుండు.
మనకి ఏమనిపిస్తుందో అయితే ఎక్కడికన్నా తీసుకోపోకపోయారు మరి ఏం తీసుకపోతాం వానికి ఏమైనా దయం పట్టిందా భూతం పట్టిందా తింటలేడా చేత్తలేడా కానీ ఈ భార్య భర్తలకు పడకుండా ఎవరన్నా ఏపిస్తారా లేకపోతే ఎట్లా పాడైంది గిన్ని సంవత్సరాల పొంటి ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు మంచిగా ఆమెనే కావాలని వీడు లొల్లి ఎత్తేనే కదా మేం పోయి మాట్లాడి పెళ్లి చేసినాము కులం వేరైనా మంచిదే గాని ఇక ఇద్దరు ప్రేమించుకుంటారు కదా అని వాళ్ళు కూడా ఒప్పుకొని లగ్గం వేసిర్రు ఈ అవ చేసినాక మంచిగుండక ఇళ్లకు ఏం రోగాలు నాకంత పిసేలేస్తాంది అదేమో ఏడ్చేదేడుతాంది ఇక నాకు విడాకులు ఇచ్చేయి అన్న కాడికి పోయింది అల్ల కథ ఏంది మరిగా ఏమనుకుంటానవ్వా నాకు మెంటల్ ఎత్తాంది తిండి కూడా లోపలికి పోతలేదు లొల్లి పెట్టేసరికి ఏన్నో వేండు బాడుకోవు అయ్యో అక్క వాళ్ళే మంచిగా ఉంటారు తియ్యి ఏముంటారు ఏం కథ నా పోరన్ని ఎవరు ఎడగొడుతుర్రు అసలు నాకైతే అర్థమే అయితలేదు నా పోరన్ మీద ఏమన్నా పగబట్టిర్రా లేకపోతే ఏమన్నా ఎత్తుర్రా ఎవరేం చేస్తారు తియ్యి ఇక గట్లనే ఉంటది కొత్త మురిపాన మంచిగుంటారు తర్వాత భార్య భర్తలు అన్నాక గొడవలు రావా అక్క అత్తయి పోతాయి ఈ లంగబొడ్డిని చూస్తే నాకేదో తేడా కొడుతుంది ఇది సోకుల వాడు మరి నా కొడుకుతోటి ముచ్చట్లు పెట్టుడు నా కొడుకుని గిట్లేదని వేసిందా ఏంది అందుకే వాళ్ళిద్దరికి పడతలేదా అదే కదే ఏదన్నా తేడా అత్తే నేను బతకనిస్తానా ఎవ్వరిని కూడా బతకనియ్య నేను నా గురించి ఏమో అనుకుంటారు కావచ్చు గాని ఏదన్నా తేడా వచ్చిన రోజు ఎవ్వరిని కూడా బతకనియ్య చంపినాకనే ముచ్చడయిగా ఆ కొడుకు విషయంలో నా ఉన్న ఒక్క కొడుకును ఘోరం చేస్తారు కదా బిడ్డలంటే దూరం ఉన్నారు గాని ఈ పోరడు మంచి గుణం ఉండే ఈ మధ్యలో ఎందుకు ఇట్లా తయారైండో నాకైతే అర్థమే అయితలేదు ఏందో ఏమో ఎందే గట్లంటది నాకేం తెలుసు అది పోరడు మరి ఎక్కువ ఇటు వచ్చి ఈడ ముచ్చర పెట్టుకుంటా అటు ఇటు తిరుక్కుంటా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు కదా మరి మనం గిట్లేమని చేస్తాన్నామని అనుకుంటుండా ఏంది గట్లెందుకు అనుకుంటది మనమేం చెప్తానమే అమ్మా నువ్వు పనికే పోబడితివి నేను అటు ఇటు ఎదురుగాబడితిని మనకేమవసరం ఏమో తీయే అబ్బో నాకు భయమైపాడాయే మళ్ళా పోరడు గిట్లేదన్నా ఎత్తాండా ఏందని ఇటు లేదు తీయే సరే తి అమ్మో వీళ్ళ అవ్వకు డౌట్ వచ్చిందా ఏంది ఇలా పెళ్ళానికి కూడా డౌట్ వచ్చిందా వీడు ఎటు వేయండి అసలు మరి లొల్లైందా అని కనీసం ఫోన్ కూడా చేయలే హలో ఏమైందిరా ఇంట్లో ఏమైనా లొల్లైందా అవును ఏ పిచ్చి ఓరుతారుగా రాత్రి పగలనక తిరుగుతున్నావు అటు తిరుగుతున్నావు ఇటు తిరుగుతున్నావు ఎటు పోతున్నావు ఏం కథ అని మనం ఇప్పటి నుండి జాగ్రత్త ఉండాలి ఒక అన్ను మన మీద వేసి ఉంచుతారుగా అదేరా మీ అమ్మకి ఏమనిపించిందో ఏమో ఇక్కడికి వచ్చి పొట్టు తిడుతాంది కాదు ఏమని దేనికి తిడుతాంది ఏమో ఇంట్లో నా కొడుకు కోడలు లొలి పెట్టుకుంటారు ఎవరేం చేస్తారో ఎవరేం కథలు పడతారో అది ఇది అనుకుంటా ఉరుతాంది ఇక మా అమ్ముండి మరి ఎక్కడికైనా తోలుకపోయినామంటే ఆయనకి ఏమైనా రోగం వచ్చిందా తోలుకపోవడానికి వాని గుణం పాడగాని వాని గుణం గట్లెందుకు అయిందో అది ఇది అనుకుంటా వాగింద్రా అవునా ఇక వాళ్ళకు అదే పిసలేసింది ఏ ఇష్టం ఉన్నట్టు తిట్టిరు కాదు ఫోన్లు మాట్లాడుతున్నావు అటు తిరుగుతున్నావు ఇటు తిరుగుతున్నావు ఆడపోయి ముచ్చట పెడుతున్నావు ఈడపోయి ముచ్చట పెడతావు నైట్ ఎందుకు ఎటు పోతున్నావు ఏం కథ నీ దోస్తు గడేవాడు అని నంబర్ ఇయ్యి అని నన్ను సతాయించిర్రు ఇవ పిచ్చిలేసి ఓ బీర్ తాగుదామని వచ్చిన అవునా సరేలే మనం ఇప్పటిసుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వామ్మో దొరికినామనుకో ఇక ఏం లేదు మీ అవ్వనైతే ఏమంటాంది ఏదన్నా తేడా అత్తే నేను చంపుతానంటాంది మరి ఇక్కడికి వచ్చి ఎందుకు అంటాందో గాని నా మీద ఇట్లా అనుమానం వచ్చిందా అంత లేదు గాని అట్టిగానే రావచ్చు ఇక దాని బాధ ఉర్రవచ్చు అంతే సరే ఒక్కరిమే ఉన్నావా లేదు ఇగో ఫ్రెండ్ గానితో ఉన్నా బాగా తాగకు మరి మళ్ళా తాగచ్చు నువ్వు ఊరితే ఇక మళ్ళా పెద్దలుల్లి ఏం తాగా ఒక బీర్ తాగుతా అంత మనసు మంచిగా లేదు సరే ఆవు నేను మళ్ళీ ఎత్తా అమ్మో జాగ్రత్తగా ఉండాలి అయ్యో వాళ్ళరా ఫోను నా భార్య ఏందట ఏడున్నావు ఎక్కడ తాగుతావు అని లొల్లి అవునా సరే ఏదిరా ఆయన బీర్లు తెమ్మంటే వీకెండు తెస్తాడు ఇక దోస్తులు చూసిర్రా ఈ రోజటి ఎపిసోడ్ అయితే ఇదన్నమాట వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని బాయ్ దోస్తులు.